మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కాదు, మీరు కూడా మిమిక్రీ బాగా చేస్తారన్నా? అందరూ చేస్తుంటారా? అందరూ చేయను. ఎన్టీఆర్ గారి వాయిస్ వచ్చా? ఎన్టీఆర్ గారి వాయిస్ అంటే నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వలేదు, కానీ అబ్జర్వేషనే. ఇప్పుడు ఎప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఆ వాయిస్ మాట్లాడేది? ఇప్పుడు ఆయన అన్ని సినిమాలు చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారిది. ఎన్టీఆర్తో ఉంటుంది అంటాను. ఏమి మీ పేరేమిటి, రండి కూర్చోండి. గుండు చేస్తారా? చేసాం బాబు. వెరీ గుడ్, వేలాగా చూసుకోండి, బాగా చేయండి. ఏమిటి ఇచ్చి బాబు, నీకు మీ అన్నయ్యలాగా డ్రింక్ అలవాటు ఉందా అన్నాడు. నాకు లేదండి. వెరీ గుడ్, చాలా బాగుంది అన్నాడు. అలాగే నాగభూషణ్ గారు నాకు నేను బీకామ్ చదువుతాను, నాగభూషణ్ గారు డ్రామాలు వేయించేవాడు రక్తకని. ఆయన ఎలా ఉంటారు, సెట్లు ఎలా మాట్లాడతారు? సుందరి తుత్తు నాకు మందు కలుపుకోవడానికి డబ్బు లేదు రావా. అరే ఏమిటి మీరు తాకట్టండి, నన్ను ముట్టుకో. ఏమిటి ఎందుకు తాకట్టు? వెళ్ళు వెళ్ళా. కృష్ణ గారు ఏంటే బాగున్నా? మెల్లగా మంది తాగలా? తాగండి, చాలా బాగుంటుంది. కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు అలా ఆర్టిస్ట్ అందరూ నేను ట్రై చేయాలి. అన్నయ్య రేలం గారు ట్రై చేశాను. రేలం గారు చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు నిజంగా నాకు నడక చాలా బాగుంటుంది, కానీ ఖాళీ లాగైపోయి నడవలేకపోతుంది. చాలా బాగుంది. రాజ్బాబు గారు ఏంటి మా నువ్వు అన్నీ అందరూ రెడీ చేస్తున్నావు రాసిన, నాకు చాలా కోపంగా ఉంది. కాదు, సో ఇప్పుడు అన్నయ్యతో పాటు అన్ని లక్షణాలు వచ్చినాయి మీకు, రాని ఇంకొక లక్షణం కూడా వచ్చింది, రాకూడని ఇంకొక లక్షణం కూడా, అది ఆ డబ్బా. ఏంటి అసలుకి అన్నయ్య అది తిని తిని తినే థ్రోట్ క్యాన్సర్ వచ్చిందని నేను విన్నాను. ఇదేమో మరి మీరు జీవితం ఫస్ట్ నుంచి తింటున్నారు? కాదు, ఫస్ట్ నుంచి తింటారు. నాకు ఒక తమ్ముళ్ళలాగా నేను ఇండస్ట్రీకి వెళ్ళాక, నేను ఇండస్ట్రీకి అప్పుడు వెళ్ళినప్పుడు రోజుకు 15 ప్యాకెట్లు సిగరెట్ కాల్చేవాడు. మీరు రోజుకి 150 సిగరెట్లు అబ్బా కాల్చేవాడు. అన్నయ్య కూడా? అన్నయ్య సిగరెట్లు, మందు, పాను, జర్రాపు అన్నీ ఉన్నాయి. నాకు అప్పుడు సిగరెట్ ఉండేది. నేను ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్తలో దాకా నాకు నాన్ వెజ్ తినేవాడిని కాదు. మా అన్నయ్య తాగి ఒక మాట చికెన్ ముక్క పెట్టాడు. అప్పటి నుంచి నాన్ వెజ్ షూటింగ్లో అలవాటు. ఇంట్లో తిన రోజుకు 150 సిగరెట్ కాల్చేవాడిని. నేను వివేకానంద కాలనీ ఇల్లు కొనుక్కున్నాను. నైట్ కూడా సిగరెట్ కాల్చా. 4 o'clock దేవుడిని పట్టుకుని లోపలికి వెళ్తూ నేను సిగరెట్ కాల్చున్నాను మానేసా. తర్వాత ఆకు ఒక్క వేసుకున్నాను. రాఘవేంద్రరావు పిక్చర్లు అన్నీ చేశా, ఆయన చాలా ఇష్టం. ఆ షార్ట్ తీసుకుంటే ఇదంతా ఎర్రగా ఉంటుంది, ఇదంతా ఎర్రగా ఉంటుందిరా అన్నాడు. ఏం చేయాలి? రజనీగంధ అని ప్యాకెట్లు వచ్చి అవి వేసుకున్నాడు. దాంట్లో డూప్లికేట్ వచ్చింది. డూప్లికేట్ వచ్చి కొంచెం నొప్పిలా వచ్చింది ఒక 2 రోజులు. ఆ డూప్లికేట్ మానేసి రజనీగంధ డబ్బా కొనుక్కుని దాంట్లో జరదా కలుపుని వేసుకుంటాను. నేను ఇప్పటిదాకా ఒక తమ్ముళ్ళ చెప్తున్నా, నేను నమ్మిన బాబా సాక్షిగా, నాకు జన్మించిన మా అమ్మ నాన్న సాక్షిగా, ఈ 2 పెదాల మధ్య నుంచి ఒక బీరు చుక్క కూడా నా బాడీలో వెళ్ళలేదు. మందు తాగరు? మందు తాగలే. 703 సినిమాలు చేశా, తెలుగు 4 హిందీ చేశా, 2 మలయాళం చేశా, 1 తమిళ్ చేశా, శివాజీ గణ్తో యాక్ట్ చేశా, అమితాబ్ బచ్చన్తో యాక్ట్ చేశా, ధర్మేంద్రతో యాక్ట్ చేశా, కమల్ హాసన్ గారితో డైరెక్ట్ కూడా చేశారు. డైరెక్ట్ చేశా 5 సీన్లు. కమల్ హాసన్తో యాక్చువల్గా కాదు, డైరెక్ట్ చేశా. 2 కృష్ణుల, ఒక రాధా 2 కృష్ణులు. మళ్ళీ రజనీకాంత్తో యాక్ట్ చేశా, రామారావుతో చేశా, నాగేశ్వరరావుతో చేశా, సావిత్రి గారితో చేశా, రేలం గారితో చేశా, రంగారావు గారితో చేశా. ఆ ఫస్ట్ హీరో సిహెచ్ నారాయణరావుడు, ఆయనతో చేయలే. అప్పుడు నేను ఇండస్ట్రీకి వెళ్ళా. కానీ అన్నయ్యకి క్లోజ్లు కాదు, దూరంగా ఉన్నాక కనపడుతుంది ఆ పళ్ళంతా ఫుల్ రెడ్ అయిపోయి పాన్ పరాకులు వేసుకున్నట్టు. అది మీకు కనపడుతుంది ఇప్పుడు? అలా కాదు, అది నేను చెప్పానుగా డిట్టో. నేను ఇప్పుడు చూడు, నువ్వు నేరం నాది కాదు ఆకలి సినిమా వేసుకో, ఏ సీన్ చేశాను చెప్పు, ఇప్పుడు చెప్పేసి కూడా చెప్పగలమేమో తప్ప. మా అన్నయ్య నేను ఇక్కడ, మా అన్నయ్య ఇక్కడ, మా వదిన ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు ప్రివ్యూ చూస్తున్నాం. ఏది నేరం నాది కాదు ఆకలి.
ఈ సీన్ నేను ఇందాక చేశాను చేసా వాడిని ఇమిటేట్ చేశాను ఆ సీన్ వచ్చింది. ఆ సీన్ భలే చేసా, అందరు తప్పుడు కొట్టారు, భలే చేసావు అన్నయ్య అని. మరి ఏమనుకున్నామ్మా రాజబాబు ఇంటిని అన్నాడు మా అన్నయ్య. నేను చేయగలరా ఆ సీన్? నువ్వా చెయ్యి చూపు ఎప్పుడన్నా మంచి ఈసారి ఎప్పుడన్నా అన్నాడు. ప్రభాకర్ రెడ్డి గారు ఆ సీన్ ఇందాక సీన్ ఎవరు చేశారు? పిచ్చి కొడక మీ తమ్ముడే చేశాడు రా. నువ్వా అంటే అన్నయ్య తెలియకుండా డబ్బింగ్ చెప్పేశాడు అంతే కదా. ఓకే, అన్నయ్య డబ్బింగ్ చెప్పాడుగా, ఆ సీన్ కూడా డబ్బింగ్ చెప్పేశాడు అన్న. నేనే అనుకుని చెప్పేశాడుగా. అమ్మ నా కొడుకో నేను ఎప్పుడైనా ఇదవుతావు, నువ్వు నా వేషం నువ్వు వేసేలా ఉన్నాడు. వేయను, నా వేషాలు నేను వేసుకుంటా. అన్నయ్యతో 3 నెలలే ఉన్నాను కూడా. ఇప్పుడు లాస్ట్లోనా లేదా ఫస్ట్లోనేనా? బిగినింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాక. తర్వాత నేను కోడంబాకం దగ్గర ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ తీసుకున్నాను. అక్కడే బ్యాచులర్, అక్కడే పెళ్ళి అయింది, అక్కడే పాప పుట్టింది, అక్కడే మా పాప 10th అయింది. 10th అయ్యాక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. అంటే 29 years ఒకే ఇంట్లో ఉన్నా. ఓకే, అందుకని నేను లైఫ్లో తర్వాత ఇల్లు కొనుక్కుని కార్లు కొనుక్కుని బాగా డబ్బు సంపాదించినా సరే 29 years ఆ ఇల్లు గడిపింది. అదే నాకు ఇష్టం. ఓకే, మా ఆవిడ అమెరికా వెళ్ళడానికి వీసా కోసం మద్రాసు వెళ్ళాం. ఈ మద్రాసు వెళ్ళడం నాకు 2 కోరికలు ఉన్నాయి. సరే అది ఏమన్నా బంగారం కొనుక్కుంటున్నా, చీరలు కొనుక్కుంటా అనుకున్నా అని డబ్బు పట్టుకుని వెళ్ళా. వీసా అయిపోయాక ఏంటి ఏం కావాలి, మన పార్టీలు చూపించండి. పార్టీలు చూపించాను. మా అపార్ట్మెంట్ వెనకాల గుడిసెలు ఉంటాయి, అందులో మా పని మనిషి ఉంది కరుపాయి అని. చెన్నైలోనా? దాన్ని ఇల్లు ఇంటికి దాని దగ్గరికి తీసుకెళ్ళా, చూసాను. ఇంకో కోరిక ఏంటన్నా, కరుమారమ్మ టెంపుల్ అని మద్రాస్ సిటీకి దూరంగా ఉంటుంది. అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి అని కోడేటర్ ఉన్నాడు, కోదండరామరెడ్డి వాళ్ళ ఆవిడ ఇది వెళ్ళి నిమ్మకాయ డిపోలో దీపాలు పెట్టి వచ్చేవాడు. ఆ గుడికి తీసుకెళ్ళాడు అంతే. ఇప్పుడు చెన్నైలో ఇల్లులు ఉన్నాయన్నా మీ? చెన్నైలో నేను అద్దెంట్లో ఉండేవాడిని. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడ కొన్నా. అప్పుడు ఇక ఫస్ట్ ఫిలింనగర్లో ఇల్లు స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత అది కోట శ్రీనివాసరావుకి ఇచ్చేసా 13.5 లక్షలకి. తర్వాత వివేకానంద కాలనీలో కొన్నా. అది కొన్ని మళ్ళీ పాప పెళ్ళప్పుడు ఇచ్చేసి మళ్ళీ ఏజీ కాలనీలో కొనుక్కున్నా. అలాగా నాకేంటంటే మళ్ళీ అమీర్పేటలో మా అన్నయ్య అమ్మ నాన్న కోసం ఇల్లు ఇచ్చాడు. అది పడగొట్టేసి అదేమో 760 గజాలు అపార్ట్మెంట్స్ కట్టారు. ఇల్లు స్థలం 360 గజాలు స్థలం, 300 గజాలు ఇల్లు. మన నాగేశ్వర గారు మేకప్ మ్యాన్ ఉన్నారు కదా, చౌదరి గారు ఉండేవారు, ఆయన ఇల్లు కొన్నాం. మా ఇంటి వెనకాల మళ్ళీ సూర్యకాంత్